క్షేమంగా నడిపించి ఆది అంతా మీరే విజయకరంగా నడిపించినారు. అక్క అటు ఇటు
భగవంతుడు నిండుగా దీవించాలని వారి తల్లిదండ్రులతో కుటుంబీకులతో ఆత్మీయంగా మనందరం చేస్తూ ప్రార్థిస్తున్న ఈ తరుణములో దేవుని యొక్క ఆశీస్సులు విపుటంగా మీరుపై కృపణించబడాలని భగవంతుని వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వ శ్రీ సభ క్రీస్తు రాజు, విశ్వవిపుడైన మహారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మరి క్రీస్తు రాజుకి రాజ్యం ఉంది, అదే దైవ రాజ్యం. ఈ దైవ రాజ్యం దినదినము వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఒక సంఘము కట్టబడుతుందో, ఒక దేవాలయం కట్టబడుతుందో, ఒక కుటుంబము కట్టబడుతుందో. ఈ రోజున ఆశిష్ కుమార్, శ్రావ్య ఈ బిడ్డలిద్దరి వివాహం ద్వారా క్రీస్తు రాజు సామ్రాజ్యం విస్తరించబడుతుంది. మరొక కుటుంబముగా, మరొక చిన్న సంఘముగా క్రీస్తు ప్రభు వీరి మధ్యన జీవింప, వీరి జీవితాలను పరిపాలింప సిద్ధపడుతూ ఉన్నారు. కనుక ఈ ప్రారంభమున మీ అందరికీ ఒక ప్రక్క క్రీస్తు రాజు పండుగ శుభాకాంక్షలు, మరొక ప్రక్క ఈ బిడ్డలిద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆర్థిక అభినందనలు, దీవెనలు అందిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒక బిర్యానీ బాగా చేస్తే, ఒక మంచి కర్రీ బాగా చేస్తే ఏమంటారంటే, మీ సీక్రెట్ ఏంటి, రెండు టిప్పులు చెప్పొచ్చు కదా అంటారు. ఒక జీవితం బాగుండాలి అంటే ఒకవేళ మీరు ఒక 2 టిప్పులు అడిగితే, ఒకటి కాదు 2 టిప్పులు ఇస్తున్నా. నెంబర్ 1, మ్యారేజ్ ఇస్ ఎ వొకేషన్ ఫర్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్. వివాహం ఎందుకంటే అంటే సుఖాల కొరకు, భోగాల కొరకు కాదు, ఇహలోక జీవితం కొరకు కాదు, పని కొరకు, సేవ కొరకు మాత్రమే కాదు, ప్రేమ కొరకు మాత్రమే కాదు. ఇది పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు. గురువరమైన మాకు ప్రీస్ట్హుడ్ ఇస్ ఎ వొకేషన్ ఆఫ్ హోలీనెస్. పవిత్ర జీవితానికి గురుత్వము మాకు ఒక నాంది అయితే, ఒక మార్గం అయితే, సామాన్య జీవితాన్ని జీవిస్తున్న మీకు వివాహం ద్వారా మీరిద్దరూ పరిశుద్ధులు కావాలను. వివాహం ద్వారా మీరిద్దరు, వివాహం ద్వారా ప్రతి కుటుంబం, వివాహం ద్వారా ప్రతి దంపతులు పరిశుద్ధులు కావాలను అంటూ పరిశుద్ధ పునీత 2వ జాన్ పాల్ పాపు గారు తెలియజేస్తున్నారు. దేవుని యందుగా 2వ టిప్, మ్యారేజ్ వితౌట్ ఫర్గివ్నెస్ ఈజ్ ఎ సెల్ ఫోన్ వితౌట్ నెట్వర్క్. సెల్ ఫోన్ ఉంది, సిగ్నల్ లేదు, ఎందుకు పనికిరాదు. వివాహం చేసుకున్నారు, కానీ వారిలో ఉండవలసిన ఒక ముఖ్యమైన సుగుణం ఒకరిని ఒకరు క్షమించుకోవడం. You are not marrying an angel, you are marrying a person. ఒక వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటున్నామంటే వ్యక్తులు బలహీనులు కనుక ఉదార బుద్ధితో, క్షమా హృదయంతో మీరిద్దరూ జీవించిన రోజున మీ జీవితము నిండు నూరేళ్ల జీవిత పంటగా మారుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మనసులో పదిలపరుచుకొని ఈ బిడ్డలిద్దరి కొరకు ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాలలో ప్రవేశిస్తాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనను పవిత్రపరచి దీర్ఘాయుష్మంతులై సంతానబలమును పొంది సదా నీ కృపలో సేవలో జీవించి భాగ్యమును దయచేయు. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రెండవ అధ్యాయం పవిత్ర వచనములు 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మొదటి పఠనం ఆదికాండము 2వ అధ్యాయం పవిత్ర వచనములు 18వ వచనం నుండి 24వ వచనం వరకు. అంతటా దేవుడని యావే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును అని పలికెను. కావున దేవుడని యావే నేల నుండి అన్ని రకములకు మృగములను పక్షులను రూపొందించును. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనబోయి వానినన్నిటినీ అతను కడుపు కొనతెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాటి పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకములు పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడు ఎవరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేశాను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముక ఒక దానిని తీసి ఆ చోటు మరల మాంసంతో కూర్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీ
స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చాను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహం, ఈమె నరుడు నుండి రూపొందినది కావున నారి అగును అనుకొనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆదిని హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరంలో అగును. ఇది ప్రభు వాక్కు. విడాకుల పత్రమున రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానం ఇచ్చిరు. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో చెప్పాడు. వారి ఇల్లు చేరిన పిదప ఈ విషయముల గురించి శిష్యులు ఆయనను ప్రశ్నించి, అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిగణించి వేరొక స్త్రీని వివాహం ఆడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు అని పలికాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు సువిశేష వచనం ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఈ నూతన దంపతులకు చేరి వచ్చిన గురువులు, మనవాసులు, విశ్వాసులందరి తరపున హృదయపూర్వక అభినందనలు. We wish you both a very, very happy married life and hearty congratulations. అందరూ గట్టిగా చెప్పండి కొట్టి అభినందిస్తాం. దేవుని యొక్క ప్రియులారా, ఈ బిడ్డలిద్దరూ వివాహం కొరకై సిద్ధపడుతుండగా
ప్రభు సన్నిధిలో నిలిచి ఉండగా ఒకసారి బైబిల్లో ఉన్న కొంతమంది పుణ్య పురుషులను లేదా పుణ్య దంపతులను స్మరించుకుందాం. ఈ పుణ్య దంపతులు వారి దాంపత్య జీవితం ద్వారా ఈ రోజున ఇక్కడ మన అందరికీ, ముఖ్యంగా ఈ నూతన వధువరులకు ఎలాగైతే ఆదర్శాన్నిస్తున్నారో ఒకసారి నేర్చుకుందాం. దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఉన్న మొట్టమొదటి దంపతులు ఆదాము యెహోవా దంపతులు. వీరిద్దరి యొక్క జీవితం, వీరి దాంపత్యం, వీరి వివాహం, వీరి యొక్క టుగెదర్నెస్, వారి జీవితం మనకి ఏమి నేర్పుతుంది? దేవుని ప్రియులారా, ముందుగా నరుడు ఒంటరిగా ఉండుట ప్రభువు చూచి, ప్రభువు చేసిన సమస్త సృష్టి ఆయన కంటికి బాగుగా కనిపించినది. ఆకాశము భూమి బాగుగా కనిపించినది. సూర్యుడు చంద్రుడు బాగుగా కనిపించింది. నక్షత్రాలు గ్రహాలు బాగుగా కనిపించింది. ఆకాశ పక్షులు, సముద్రంలో జలచర రాశులు, భూమిపై ఉన్న వన్య ప్రాణులు అన్నీ కూడా బాగుగా ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం బాగోలేదు. One thing was not good. That man should live alone. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని గ్రహించి దేవుడు నరుని యొక్క ప్రక్క ఎముక నుండి స్త్రీని చేసి ఆయన ఇవ్వగా ద ఫస్ట్ డ్యూయట్, ద ఫస్ట్ లవ్ సాంగ్ స్టార్ట్ అయింది. ఆదాము నోటి నుండి ఏమని? ఇదిగో నీవు నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, నా శరీరములో శరీరము, నరు నుండి వచ్చావు నీవు, నారి అని పిలువబడతావు అంటూ తన యొక్క ప్రేమ గీతాన్ని మొట్టమొదటిగా ఆ యొక్క ఆదాము వెల్లబుచ్చాడు. దేవుని యొక్క తీరాన వీరి దాంపత్యం మనకు నేర్పుతుంది ఏమిటంటే అన్డివైడెడ్ యూనిటీ. వారు నా దేహములో దేహమని, నా ఎముకలలో ఎముకని, నా ప్రాణములో ప్రాణమని ఆదాము ప్రకటిస్తున్నాడు. దట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ హియర్ అండ్ ఫర్ దిస్ న్యూ కపుల్. నూతనంగా వివాహం ద్వారా ఐక్యమవుతున్న నూతన వధువులారా, యు ఆర్ నో మోర్ టూ బట్ వన్. 4 కళ్ళు చూచేది ఒకటే, ఒకే దృష్టి. 4 చేతులు పని ఒక్కటే. 4 కాళ్ళు ప్రయాణం ఒక్కటే. 2 దేహాలు ప్రాణం ఒక్కటే. 2 కుటుంబాలు జీవితం ఒక్కటే అన్నట్లుగా జీవించాలి అంటూ ప్రభు కోరుతూ ఉన్నారు. God calls for unity, just like Adam and Eve. దేవుని ప్రియులారా, చూడండి, తినవద్దు అన్న చెట్టు పండును ఎవరు మొట్టమొదటి తిన్నారు? యావతిత్తు వచ్చి భర్తకిస్తుంది. ఆ భర్త నువ్వు తింటే తిన్నావు, నేను మాత్రం తిన్నాను అనొచ్చుగా. నో, అలాగంటే మొన్నే కదా గీతం పాడా, లవ్ గీతం, లవ్ సాంగ్ పాడ. ఏం పాట? నా ఎముకలలో ఎముక, నా దేహంలో దేహం, నా ప్రాణంలో ప్రాణం, నేను యాపిల్ పండితే తినవా? సరే ఇచ్చేయి, తినేస్తాను. ఇద్దరు కలిసి కట్టగట్టుకొని మరణానికి సిద్ధమవుతూ అనుకున్నాడు. ఏమో దేవుని ఎందుకు ఇలా there was unity, wonderful unity. This Adam and Eve tells us the same thing. ఇక నుంచి నాది నాకు అన్నది పోవాలి, మనది మనకు అన్నది రావాలి, నీది నీకు అన్నది పోవాలి. మన కుటుంబం, మన జీవితం, మన భవిష్యత్తు
మన బిడ్డలు, మన కుటుంబం అంటూ జీవితం కొనసాగించాలి అంటూ ఆదాము ఏవమ్మల జీవితం మనకు నేర్పిస్తుంది. నిన్న రోజున ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. నా విచారంలో జయరాజు అతని పేరు. వారు మరణించిన వారి తల్లిదండ్రుల పేరు మీదుగా క్యాండిల్ స్టాండ్స్ స్పాన్సర్ చేస్తానన్నారు. సో క్యాండిల్ స్టాండ్స్ పెట్టేశాను. అమౌంట్ ఎంత అవుతుందో చెప్పమన్నారు. ఆయనే స్వయంగా వచ్చారు. ఇదిగో ఎంత అయింది అమౌంట్ అని చెప్పాను. చెప్తే ఆయన అంటాడు, ఒక్కసారి మా మా భార్యతో చెప్పి, నా భార్యతో చెప్పి మీకు మళ్ళా చెప్తానండి. ఒకసారి నా భార్యతో మాట్లాడి, మేము మాట్లాడుకొని, మేము చర్చించుకొని, మేము ముచ్చరించుకొని ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళా మీకు చెప్తాము. దేవుని ఎందుకు వీళ్ళారా అడిగిన వెంటనే ఎవరైనని నాకేమాత్రం కోపం లేదు, కానీ దేవుని ఎందుకు వీళ్ళారా ఆయన చెప్పిన మాట నాకు నచ్చింది. దిస్ ఈస్ హౌ every husband or every wife must live. Anything, maybe small or big, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అటు భర్త భార్యతో సంప్రదించి, భార్య భర్తతో సంప్రదించి ప్రతి నిర్ణయం చేయాలి, ప్రతి ఆలోచన చేయాలి, ప్రతి జీవిత అడుగు వేయాలి. దేవుని యొక్క దట్ ఈస్ కాల్డ్ యూనిటీ. వివాహంలో మీ ఇద్దరి మధ్యన అటువంటి ఐక్యమైన బంధం కలిగి ఉండాలని కోరుకుంటూ దీవిస్తున్నాను. మీరు కూడా ఈ రోజున దివ్య పూజలో ప్రార్థించండి. మీరు మోకాలు వేసినప్పుడు అదే భలే పూజించండి అని కెమెరామ్యాన్లు టెంప్ట్ అవుతారు ఫోటో తీద్దామని. నో, దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ పోస్టర్స్. దిస్ ఇస్ టైమ్ ఫర్ ప్రేయర్. ప్రే లార్డ్ that we may be united till our last breath. మా చివరి ప్రాణ వాయువు వరకు మేమిద్దరము ఐక్యమై జీవించే భాగ్యం మాకు ఇవ్వండి. And most importantly, after receiving the communion, Jesus is coming into your life. Ask, it will be given. ఏదైనా అడగండి, ఆయన ఇస్తాడు. ప్రభువా, నీవు ఏర్పరిచిన ప్రేమ బంధం చివరి వరకు, చివరి వరకు కలిసిమెలిసి ఐక్యమైన ప్రేమ బంధంగా జీవించే భాగ్యం మాకు ఇవ్వండి అని ప్రార్థించారు. ఇది నేను మీకు ఇచ్చే మొట్టమొదటి సందేశం. ప్రభు యేసు నామములో యెహోవా యెహోవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ఉన్నారో లేదో టెస్ట్ చేస్తున్నా. ఏమంటున్నారు ఇక్కడ? యెహోవా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురే ఉన్నారు, నాలో లేనట్టున్నారు. దేవుని ఎందుకు ఇలా అప్పుడు టెస్ట్ చేస్తుంటాను. బి హియర్, ప్రెసెంట్ హియర్. ఓకే, ఇక రెండవది దేవుని ఎందుకు ఇలా అలా కొంచెం ముందుకు వస్తే మనకు కనిపించే మరొక చక్కనైన దంపతులు అబ్రహాము, సారా దంపతులు. వీరి యొక్క పుణ్య దాంపత్య జీవితం మనకి ఏం నేర్పిస్తుంది? దేవుని ఎందుకు విశ్వాసం. వెరీ గుడ్. ఓకే, దేవుని వీరి యొక్క దాంపత్య జీవితంలో ద బెస్ట్ ఈజ్ విశ్వాసం. బట్ ఐ సీ ద ట్రస్ట్ ఇన్ ద లార్డ్. 100 పెళ్ళయింది, పిల్లలు లేరు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50, 60, 70, 80, 100 సంవత్సరాలు చేసిన అబ్రహాముకి ఇప్పటికీ కూడా పిల్లలు లేరు, సంతాన భాగ్యం లేదు. అండ్ దే నెవర్ లాస్ట్ హోప్ ఇన్ గాడ్. దేవుని వారిద్దరూ కలిసి ప్రార్థించేవారు. వారిద్దరూ ప్రభుని యొక్క నమ్మకం ఉంచారు. చివరి వరకు నమ్మకం ఉంచారు. వండర్ఫుల్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, వండర్ఫుల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుడి యందు నమ్మకమును ఉంచినటువంటి అబ్రహాము కనుక వారి నమ్మకమునకు దీటుగా దేవుడు 100 సంవత్సరాల ప్రాయంలో కూడా ప్రభు వారికి సంతాన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దంపతులకు మనందరికీ కూడా ప్రభు నేర్పుతుంది అదే. దేవుని యందు విశ్వాసమును ఉంచండి, దేవుని యందు నమ్మకమును ఉంచండి. ట్రస్ట్ ది లార్డ్. జీసస్ సేస్ నో. యేసు ప్రభు సైతం తన యొక్క దివ్య కారుణ్యమును మరియు ఫౌస్టీనా పౌల్స్ గారికి
చూపించినప్పుడు క్రిందన ఈ పెట్టమన్న ఈ లెటర్ ఏంటది? జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఇస్ ఆస్కింగ్ us to say that we trust in him. ప్రభువే కోరుతున్నాడు, నా యందు నమ్మిక ఉంచుతున్నారని మీరు మరలా చెప్పండి. నా యందు నమ్మిక ఉంచండి, నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి. ఈ యొక్క వివాహ జీవితం అంత ఈజీ కాదు అంటారు కదా. కాళ్ళు తడవకుండా 7 సముద్రాలు దాటేయచ్చు, కళ్ళు తడవకుండా ఒక వివాహ జీవితం, సంసార జీవితాన్ని దాటలేదు. There will be many challenges. There will be many problems. దేవుని పిల్లారా, నూతన వధూవరులారా, you are the best couple listening to my sermon first time. మామూలుగా నూతన వధూవరులు ప్రసంగం ఏంటో వాళ్ళ లోపల వాళ్ళు ఉంటారు. బహుశా వీళ్ళు బాగా వింటున్నారు అనిపిస్తుంది, కనుక చెప్పాలనిపిస్తుంది. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. గాడ్ బ్లెస్ యూ. భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఉండొచ్చు కాక, భవిష్యత్తులో ఛాలెంజెస్ రావచ్చు కాక, కష్టాలు ఉంటున్నాయి. దేవుని యందు ప్రియులారా, అన్నిటిలోనూ దేవుని యందు నమ్మకం ఉంచండి. ట్రస్ట్ ఇన్ ది లార్డ్, ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ ది లార్డ్. దేవుని యందు నమ్మిక ఉంచేవాడు ఏనాడును కూడా చేయబడినాడబడడు. బైబిల్ గ్రంథం మొత్తం అటు ముందు అటు వెనక మధ్యన వాక్యం తీస్తే అంటారు, భూమిలో ప్రపంచంలో సెంట్రల్ పాయింట్ వెతికితే అది యేసు ప్రభు పుట్టినటువంటి బెత్లెహేములో పశువుల పాకలో మరియతలు ఎక్కడైతే ఆ బిడ్డను పెట్టారో దట్ బికమ్స్ ద సెంటర్ పాయింట్ ఫర్ ద హోల్ యూనివర్స్, ఫర్ ద హోల్ ఇయర్ అంటారు. అలాగే బైబిల్ గ్రంథం మొత్తంలో ద సెంటర్ పాయింట్ వెతికితే అది ఒక కీర్తనల గ్రంథం 118:8 వచ్చినారు. ఏంటంటే నరులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. పరులను, నరులను, మనుషులను, డబ్బును, అధికారాన్ని, కుటుంబాన్ని, బంధుత్వాలను, స్నేహాలను నమ్మడం కంటే యెహోవాను, యేసయ్యను నమ్మండి, యేసయ్యను విశ్వసించండి. ట్రస్ట్ ది లార్డ్. ఇన్ హిస్ ఓన్ టైం హి విల్ బ్లెస్ యు, నాట్ ఇన్ యువర్ టైం. నీవు అనుకున్నప్పుడు, నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవించడు. తన అనుకూల సమయమున, కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసము, అబ్రహాము సారా దంపతుల వలె దేవుని యందు సంపూర్ణమైన నమ్మిక ఉంచినట్లయితే తప్పనిసరిగా మన విశ్వాసమును బహూకరించే దేవుడు మన దేవుడు దేవుని యందు తీరాలి. ఇది రెండవ సందేశం, యూనిటీ అండ్ ట్రస్ట్ ది లార్డ్. ఆఖరిది దేవుని యందు తీరాలి. ద బెస్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇంకొక దంపతులు ఉన్నారు. ఎవరండి అంటే యేసునాథుడు క్రీస్తు ప్రభు మానవాళి. ఇదిగో పెళ్లి కుమారుడు ఆయనే, వధువు శ్రీసభ. ఈ వధువు కొరకు, ఈ భార్య కొరకు ఆ ప్రభు ఏం చేశారని అంటే శిలువలో ఆయన మరణించారు. ఈరోజు ఉదయం ఒక ఫాదర్ గారు మా విచారంలో పూజ చేశారు. ఒక చక్కని కథ చెప్పారు. ఒక స్కూల్లో టీచర్ గారు అడుగుతున్నారట, వాట్ ఈస్ ద సింబల్ ఫర్ లవ్? ప్రేమకు సింబల్ ఏంటి? ప్రేమ ఈ మధ్యన ఎలా చెప్తున్నారు, ప్రతి ఒక్క ఎవరు చూసినా ఇలా అంటాడు, ఏంటి 2 చేతులు పెట్టి. ప్రేమకు సింబల్ ఏంటి? హృదయము, నో. ప్రేమకు సింబల్ రోజ్ ఫ్లవర్, నో. ప్రేమకు సింబల్ ఏంటి? ప్రేమకు సింబల్ త్యాగం. నిజమైన ప్రేమకు గుర్తు త్యాగం. యేసు ప్రభు త్యాగం చేసి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. తన ప్రాణమును దారపోస్తూ తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ప్రేమతో, త్యాగంతో ఆయన రాజు అయ్యాడు. ఒక మంచి భర్తకు కావాలంటే అజమాయిషీతో కాదు, గట్టిగా అనడం వల్ల కాదు, గట్టిగా తిట్టడం వల్ల కాదు, గట్టిగా కొట్టడం వల్ల కాదు, కోపం చూపించడం వల్ల కాదు. నువ్వు మంచి భర్తవు, మంచి భార్యవు కాగలవు ప్రేమ చూపించడం ద్వారా, త్యాగం చేయడం ద్వారా.
నువ్వు మంచి భర్తవు కాగలవు, మంచి భార్యవు కాగలవు. దేవుని ఎందుకు ఇలా యేసు ప్రభు మానవాళి కొరకు, వధువు కొరకు, శ్రీసభ కొరకు తన ప్రాణములు దారిపోసినట్లుగా భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు, తల్లిదండ్రులు బిడ్డల కొరకు, బిడ్డలు తల్లిదండ్రుల కొరకు ప్రాణమునైనా దారిపోసేంత ప్రేమ త్యాగం ఉన్నప్పుడు అది ఆదర్శవంతమైన కుటుంబంగా దంపతులుగా మారగలదు. ఆదాము యెహోవా వలె ఐక్యత కలిగి జీవించండి. అబ్రహాము సారా వలె దేవుని యందు నమ్మిక కలిగి జీవించండి. యేసు ప్రభు వలె త్యాగపూరితమైన ప్రేమ కలిగి జీవించండి. ప్రభు మనలను దీవించుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ లావ్య ఈ వివాహములకు పీఠ పొందుతూ కావలసిందిగా వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసుల అందరూ ఇక్కడ ప్రభు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్టు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. స్వీకరించి మిమ్మలను పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ జ్ఞాన వివాహాన్ని దివ్య సంస్కారం ద్వారా నిరంతరం ప్రామాణికముగా ఉండి మీ బాధ్యత నెరవేర్చుటకు ప్రభు తగిన శక్తిని మీకు ప్రసాదించున్నారు. కావున మీకు తీర్చమను సమ్మతిని తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట నేను మిమ్మలను ప్రశ్నించుచున్నాను. జోసెఫ్ మనోజ్ ఆశిష్ కుమార్ శ్రావ్య మీరు ఈ వివాహ జీవితంలో వచ్చి ఉన్నారా? జీవితకాలంతా ఒకరిని ఒకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చిన సంతానం ప్రేమతో స్వీకరించి క్రీస్తు ప్రభుని నియమములను శ్రీ సభా చట్టమును అనుసరించి వాటిని పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? ఆశిష్ కుమార్ శ్రావ్య మీరు శ్రీ సభ ఎదుట చేతిలో చేయి వేసి మీ అంగీకారంతో ప్రమాణపూర్వకంగా వెల్లడించండి. ఆశీష్ కుమార్ అనే వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ముందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. నిన్ను ప్రేమించి గౌరవించెదను. ఆస్వాదించుట. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకును వివాహ బంధములకును గుర్తుగా ఉన్న ఈ దానిని ఆస్వాదింపుడు. దీన్ని వసకు ఈ వరుడు ఆశిష్ కుమార్, స్వీకరించు ఈ వధువు శ్రావ్య జీవితకాలమంతయు పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు ప్రభువుగాక. పితా నామమున నా ప్రేమ బంధములకు గుర్తుగా ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ మనకు తోడ్పడుదురుగాక.
కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ మీ ప్రేమవంతమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ మనకు తోడ్పడుదురుగాక. దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా. వీరి కొరకు మేము అర్పించి అర్పణతో స్వీకరించండి. వీరు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము మీ అనుగ్రహంతో చిరకాలంలో వర్ధిల్లునట్లు దీవి. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గణించ సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకోవడం మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు వివాహ బంధములు ఒక మధురమైన సమయం మీ స్థుతులను పాటించున్నారు. వారితో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. భోజనానంతరము పాత్రమును అందుకొని చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల సర్వశక్తి గల పెళ్ళైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయుడు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ఇక వారు బిడ్డ శరీర దాకా ఏక శరీరై ఉండవలని నీవు క్రీస్తుతో ఒకటిగా జతపరిచిన దాన్ని మానవుడు పేర్కొనడానికి వివాహ ఒప్పందంలో క్రీస్తు స్త్రీ శ్రమల మధ్య గల దివ్య సంస్కార బంధమును ముందుగా సూచిస్తుంది. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషులతో ఐక్యపరిచి తొలి సహచర్యమును దీవించింది. నీవు వచ్చిన ఈ నీ దాసుడు కరుణతో వీక్షించు. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వారి హృదయములను ప్రేమతో నింపు. తత్ఫలితముగా వారి వివాహ ఒప్పందానుసారం విశ్వాసపాత్రముగా జీవితులుగాక. నీ కుమార్తె అయిన ఈ ప్రభుని ప్రేమ విందులకు పిలువబడిన మనమందరము ధన్యులము. నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇలవర్తులగ చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. అనుగ్రహించి మమ్మ ప్రేమతో ఆదుకొనుము తండ్రి. పవిత్ర బంధమందు మీరు ప్రభువు మీతో ఉండునుగాక. నిత్యమైన సర్వేశ్వరుడు మేము సాగలి మేము పరలోక నుంచి నివాసమునకు కూడా ఆహ్వానితురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి మేము సర్వదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఈ దైవారాధన సమాప్తమైనది.
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యా పరిశుద్ధుడే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యా జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహం పెరిగే సంతోషం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయానికి ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయానికి దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమము వేడుయగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన లైకదే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే
ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో
లా 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 లా. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన
పాతాల సంగీతమే కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్నా సావాసమే కోకిలల కిలకిలలే మన పూదోటలో తేనెలల వెన్నెలలే వేసవి పూటలో ప్రాయమో గాయమో సుమసర స్వర జతిలోన శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు చల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల